అయితే నా బండికి పెద్ద ఆపరేషన్ చేసి తీసుకుని వచ్చానమాట. ఇంకా స్ట్రెచర్ మీద అయితే పెట్టినారు. ఇంకా పైకి లేపి చూపించారనమాట. ఇంకా రిపేర్ అయితే దీనికి ఎందుకంటే బ్రేకులు అయితే పడ్డంలో 3 రోజులు అయింది. బాగా సతాయిస్తుంది బండి అయితే. ఇంకా బ్రేకులు అయితే మార్పేయాలని చెప్పి బండి అయితే షోరూమ్ అయితే తీసుకుని వచ్చామట. వీళ్ళు చెక్ చేశారనమాట. దీని సామాన్లు అయితే ఇక్కడ దొరకవన్నా వెళ్ళి షోరూమ్ వెళ్ళి తెచ్చుకున్నారు. ఏమన్నా ఇక్కడ దొరకవు అంటే ఇది చైనా బండి కదా, ఇక్కడైతే దొరకవు. షోరూమ్ వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకా బండి ఇక్కడ పెట్టి ట్యాక్సీకి వెళ్ళి ఈ సామాన్లు అయితే తీసుకుని వచ్చాను అనమాట. ఇంకా సామాన్లు తీసుకుని వచ్చిన తర్వాత ఇక ఈయనైతే ఇంకా టైర్ తీసేసి ఇంకా బ్రేక్ అయితే ఫిట్ చేశాను అనమాట. ఈ బండి తీసుకుని ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఫ్రంట్ అయితే ఇంతవరకు ఒకసారి కూడా ఇబ్బంది లేదనమాట. ఇంకా బ్రేక్ అయితే బయట తీసేసినమాట. ఇక ఇక్కడ వచ్చిన కస్టమర్లకు అయితే సపరేట్ ఒకటి వెయిటింగ్ రూమ్ ఉంటుందన్నమాట. అందులో వెయిటింగ్ రూమ్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు కాఫీ టీ అన్ని దొరుకుతాయన్నమాట. పాలైతే ఈ రోజు లేవు, నేను వచ్చిన దరిద్రం ఏమో కానీ పాలైతే దొరకలేదు అనమాట. ఇంకా నేను వేడి నీళ్ళలో చాయ్ పత్తి తీసుకొని తాగేసిన అనమాట. నా బండి అయితే ఇంకా రిపేర్ అయితే అవుతుంది. నా బండికి అయితే ఆపరేషన్ అయితే పూర్తిగా వచ్చిందన్నమాట. ఇవైతే బ్రేక్ ప్లేట్లు అయితే కొత్తవి తెచ్చినట్టు, ఇవైతే పాత మొత్తం అరిగిపోయినా అనమాట. చూడండి ఎట్లా అరిగిపోయినావో. ఇంకా కొత్తవి అయితే ఫిట్ చేయాలన్నమాట. ఇంకా అయితే నట్లు బోల్ట్ అన్ని టైట్ చేసుకుంటాడు. ఇక్కడైతే ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. అతనైతే టైర్ తీసాం కదా, దాంట్లో కొంచెం బ్రేక్ ఆయిల్ ఉంటుంది, అది కింద పడి ఉంటుంది, ఏం కాదని చెప్పినాడు. ఇంకా బండి అయితే రిపేర్ అయిపోయింది అనమాట. నా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.